రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 7 జిల్లాల పరిధిలో జరగనున్న ఓటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల స్థానంలో 196,321 మంది, ఉపాధ్యాయ ఎన్నికలకు 23,214 మంది ఓటర్లున్నారు. టీచర్లలోని పట్టభద్రులు 2 ఓట్లు వేయాల్సుంటుంది. పోలింగ్ కోసం 4 ఉమ్మడి జిల్లాల్లో 376 పోలింగ్ కేంద్రాలు, టీచర్ల కోసం 253 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల స్థానానికి 17 మంది బరిలో ఉన్నా 5-6 మధ్యనే గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి పి సుగుణాకర్ రావు బరిలో ఉన్నారు. గ్రూప్ 1 అధికారిగా పనిచేసిన మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 7 అభ్యర్థులు బరిలో ఉండగా 4 మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలున్నాయి. పాతూరి సుధాకర్ రెడ్డికి టీఆర్ఎస్, మోహన్ రెడ్డికి కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 20,888 మంది ఓటర్లు ఉండగా 185 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,589, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7,030, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5,997 మంది ఓటర్లున్నారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో 9 మంది అభ్యర్థులున్నారు. తాజా ఎమ్మెల్సీ పూల రవీందర్కు అధికార పార్టీ మద్దతిస్తోంది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 26న జరగనుంది.